వచ్చారా ఫ్రెండ్స్? సో, ఇలా మార్కెట్ చూసుకోరు కదా! ఈ మార్కెట్ ఫాల్ గురించి ఒక విషయం చెప్తా. మనము బుల్లిష్‌గా ఉండే. ఎందుకు? ప్రీవియస్‌గా మార్కెట్ ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తుంది కాబట్టి. ఓకే. ఫైన్. కానీ కంప్లీట్ బుల్లిష్ సైడ్ ఉంటాం. బుల్లిష్ సైడ్‌కి ఒక ప్లాన్ అనేది చేసుకున్నాం. బట్ ఎక్కడ దరిదాపులో మనకు బుల్లిష్ సైడ్ అవకాశం అయితే ఇయ్యలేదు కాబట్టి ఇంకోటి చెప్పిన. సెల్లింగ్ అంటారా? సెల్లింగ్ అంటే ఈ లో కింద ఒక 15 మినిట్స్ కంటే క్లోజ్ అయితేనే సెల్లింగ్ గురించి ఆలోచిస్తా, లేకపోతే లేదు అనేది. ప్రతి డే మీరు ఈ లెవెల్స్ చూసి వెళ్ళిపోతారు కదా! లెవెల్స్ ఏందంటే నేను జస్ట్ మీకు తెలవాలా. జనరల్‌గా క్యాజువల్‌గా చెప్పేయొచ్చు నేను. ఇది ఇంపార్టెంట్ హై, ఇది ఇంపార్టెంట్ లో అని ఇట్లా లెవెల్స్ పెట్టకుండా కూడా చెప్పొచ్చు. లేదు లెవెల్స్ పెట్టకుండా కూడా చేయమంటే నేను ఆర్కే అట్లనే చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. నాకు లెవెల్స్ పెడితేనే ప్రాబ్లం ఉంటది. ఓకే. డైరెక్ట్‌గా చెప్పొచ్చు. కానీ లెవెల్స్ ఎందుకు పెడతా అంటే మీకు కనబడాలి కదా! అర్థం కావాలని. మొబైల్‌లలో చూస్తుంటారు. చిన్న స్క్రీన్‌లలో చూస్తారు కాబట్టి. సో, ఈ లో కిందకి వస్తేనే సెల్లింగ్ అనేది ఒక లెక్క ఉంటది. ఎందుకంటే ఇదొక లో క్రియేట్ చేసింది. ఇది లో అది. సో, ఇప్పుడు హై ఇది గానీ ఇది ఇంకా కిందకి వచ్చుంటే ఇది స్ట్రాంగ్ హై అయితుండే. కానీ స్ట్రాంగ్ హై ఏం కాదు. బట్ ఇక్కడ డిమాండ్ ఉంది చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఓవర్ సోల్డ్ అనమాట. ఓవర్ సోల్డ్. ఏ పార్టీ గెలిచినా, ఏది గెలిచినా, గెలవకపోయినా కూడా ఇక్కడ మార్కెట్ ఓవర్ రియాక్ట్ అయితది. రియాక్ట్ అయినా కూడా ఇది టెంపరరీ ఫాల్ ఇది. దీన్ని చూసి మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోయింది మార్కెట్ ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుందా అంటే ఎంత ఫాల్ అయినా కూడా మార్కెట్ రికవరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫాల్ కి ప్రతిఫలం ఉంటుంది. ఒక ట్రేడర్ అనేవాడు ఎప్పుడైనా ఏదైనా ఫాల్ అయితే ఖుషి అవుతాడు. అంటే ఆనందిస్తాడు. ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ అంతే. హైలో ఉందంటేనే కంగారు పడతాడు నాలాంటోడు. ఎందుకంటే హైలో ఉన్నప్పుడు ఇంకా పోతుంది అనుకొని ఆనందపడొద్దు అది ఓకే. మనకు కిందికి వచ్చిందంటే అబ్బా ఇన్ని పాయింట్లు వచ్చిందంటే రికవర్ అవుతుంది అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇది ఫాల్ అయ్యే కొద్దీ కింద నా ఎంట్రీ ఉంటుందని రెడీగా ఉంటాం అనమాట. ముందే ఫాల్ అయ్యేటప్పుడే బయ్యింగ్ గురించి ఎక్కడ ప్లాన్ చేయాలా అనేది ఇక్కడ చేసుకొని కూర్చుంటాం. ప్రైస్ మీదికి పోతుంటే ఎక్కడ నుండి సెల్లింగ్ వస్తుంది అనేది చేసుకొని కూర్చుంటాం. ఓకే. ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈ లో ఉందో ఇది చాలా స్ట్రాంగే. జనరల్గా ఇంటర్డేలో బ్రేక్ కానిది ఇది. కానీ ఇది డే టైం ఫ్రేమ్ క్యాండిల్ కదా కొట్టేసింది ఈజీగా. చూసిరుగా మన లెవెల్ ఏదైనా ఉంటే బ్రేక్ కావాలి అంటే ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ తోటి అవుతుంది. నార్మల్ క్యాండిల్ తోటి అయితే కాదు. ఫైన్. ఇది పక్కన పడేస్తే రేపు ఈ 46,934 ఉందా దీని మీద ఎక్కడైనా ఓపెన్ అయిందనుకో ఇది సపోర్ట్ లాగా పనిచేయచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కన్సల్టేషన్ ఉంటుంది. ఇట్లా కన్సల్టేషన్ అవుతుంది. దీంట్లో పొర్రపాటున కానీ మీరు ఆప్షన్ బయింగ్ చేస్తే ఏం లేదు. ఒక కథ చెప్తా. ఫస్ట్ది మనకు ఇండెక్స్ది క్యాండిల్ ఇట్లా పడదు అనుకో, ప్రీమియం క్యాండిల్ ఇట్లా పడుతుంది. ఒకవేళ ఇండెక్స్ క్యాండిల్ ఇట్లా పడితే ప్రీమియం క్యాండిల్ ఇట్లా పడుతుంది. సో ఇది చూసిరు కదా, మార్కెట్ బుల్లి సైడ్ ఉన్నా బేరి సైడ్ ఉన్నా ఇది బేరిషే. సో జాగ్రత్త ఉండండి. ఇట్లా అవుతుంది కథ. సో ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే చేస్తారో క్యాపిటల్ ఉంటే వాళ్ళు ఓకే చేసుకోవచ్చు. వాళ్ళ కోసం నేను నా ఎంట్రీలు ఏవైతే ఉంటాయో ఈడ నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తున్నా. ప్రాపర్ రిస్క్ అనేది విషయం మీకు చెప్తా. మీరు దాన్ని బట్టి మీ అనాలిసిస్ మీరు చేసుకోండి అంతే. మీరు బై చేస్తారా సెల్ చేస్తారా నాకు అనవసరం, అది నేను చెప్పలేను. ఓకేనా? సరే. ఇంకా టెలిగ్రామ్ ఈక్విటీకి రిలేటెడ్ కూడా ఈక్విటీ కూడా చేస్తాయి. ఇలాంటి మార్కెట్ నాకు ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ ఏవి అవకాశం లేకపోతే ఈక్విటీ ఎక్కువ చేస్తుంటా, ఫ్యూచర్స్ కూడా చేస్తుంటా అండ్ సెల్లింగ్ కూడా చేస్తాయి. ఇక మూడ్ని బట్టి ఉంటుంది అది. కానీ చెప్తున్నా. కానీ రికవరీ అయితే మాత్రం మంచి రికవరీ అవుతుంది. బట్ ఇదైతే డిమాండ్ లెక్క ప్రస్తుతం అయితే యూజ్ చేస్తారు. రేపు ఫ్లాట్ ఓపెన్ ఇది ఇట్లా అయిందనుకో కిందికి వస్తుంది. ఇది కూడా ఉంది ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 46,038, 45,636. ఓకే. ఇక్కడనే ఇది ఇట్లా క్రియేట్ చేసి డబ్ల్యూ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో వెయిట్ చేయాలి. వోలటైల్గా అయితే ఉంటుంది. బట్ వోలటైల్గా ఉన్నప్పటికీ కూడా డీకే కూడా టూ మచ్గా ఉంటుంది. ఇప్పటిదాకా పెరిగిన ప్రీమియమ్స్ అన్నీ కరిగిపోవాలన్నమాట. ఓకేనా? టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిలో కరిగిపోతుంది స్పీడ్గా. ఇక ఆప్షన్ సెల్లర్స్ టైం అనమాట ఇది. నిఫ్టీలో ఇది ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 21,804, 21,706. ఇప్పుడు రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈడ సపోర్ట్ లా తీసుకొని ఇది రికవర్ అవ్వచ్చు 22,698 వరకు అనుకుంటున్నా. సో ఈ రేంజ్లో మార్కెట్ ఉండొచ్చు అనుకుంటాం. కొంచెం వోలటైల్గా ఉండొచ్చు. కానీ రెండు లెవెల్స్ ఉన్నాయి ఈడ 22,698, 23,083. ఇక్కడ నుండి రిజెక్ట్ అవ్వచ్చు. కొంచెం చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. లేదు ఇది బ్రేక్ అయింది లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో ఈడ ఒక 21,152 లెవెల్ ఉంది. ఈడ రెస్పెక్ట్ చేయొచ్చు. చేసినప్పటికీ కూడా ఈడ మనకు కన్సల్టేషన్ అవుతూ ఇది పైకి రావచ్చు. ఇది బ్రేక్ చేసి కిందికి కూడా పోవచ్చు. బట్ నిఫ్టీలో జాగ్రత్త ఉండాలా బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. రేపు రోజు ఫిన్ నిఫ్టీలో ఏం లేదు. గేమ్ కొంచెం వరస్ట్గా ఉంటుంది. ప్రైస్ అనేది పెద్ద బుల్లిష్ క్యాండిల్ క్రియేట్ చేసుకుంటా ఇట్లా వస్తుంది. కానీ కింద డిమాండ్ పెట్టిన ఎందుకంటే ఏదో బుల్లిష్ మార్కెట్ పోయినట్టే పోతుంది. కానీ మెల్ల ఇట్లా వస్తుంది. ఇట్లా పోతుంది. ఇవి సేమ్ ఈడ అయింది కదా కొంచెం. అట్లాంటిదే క్రియేట్ చేయొచ్చు. 20,232 వరకు డౌన్ రావచ్చు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ టచ్ అయితేనే నేను బయింగ్ ఆలోచిస్తా, లేకపోతే నో బయింగ్. అది ఈడ ఓపెన్ ఇట్లా పోయినా కూడా నేను బయింగ్ చేయాలి. ఓకేనా? క్లియర్. ఈడ ఓకే ఇది డిమాండ్ లాగా పనిచేయాలి. ఇది 6,090. ఇది అంటే దీని కిందికి పోయినా కూడా డిమాండ్ లెక్కనే పనిచేస్తుంది ఇది.
ఒక డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇది ఇట్లా వచ్చి ఇట్లా బ్రేక్ అయ్యి ఇట్లాంటి డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి ఇది పైకి పోవాలి. బట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయితేనే ఏదైతే ఫాల్ ఉందో అది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీని మీద ఒక పెద్ద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ నుండి నేను బయింగ్ సైడ్ ఉంటాను. దీని లోపల గేమ్ ఆడాలంటే కొంచెం కష్టమే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లోనే తిరగొచ్చు ప్రైస్. ఓకే, జాగ్రత్త ఉండండి. ఇక్కడ కూడా న్యాచురల్ గ్యాస్ ఇగో 235.3 ఈడ రెస్పెక్ట్ చేయకుండా మీద క్లోజ్ అయిందనుకో, ఒక 15 మినిట్స్ క్యాండిల్, 30 మినిట్స్ క్యాండిల్, 1 అవర్ క్యాండిల్ ఏదైనా పర్లేదు, క్లోజ్ అయితే ఇక ఇక్కడ నుండి ఇంకా బుల్లిష్ సైడ్ అయితే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈడ రిజెక్షన్ అయితే రావాలా. రిజెక్షన్ వస్తే ఈ డిమాండ్ ఏదైతే ఉందో 226.4 అది రెస్పెక్ట్ చేస్తే ఇక్కడ నేను బయింగ్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఇది రికవర్ అయింది. అట్లీస్ట్ వీడికి ప్రైస్ క్రాస్ అయితే ట్రేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ పెట్టడానికి నాకు చిన్నగా ఉంటుంది కాబట్టి ప్లాన్ చేయొచ్చు. కానీ ఈడ బ్రేక్ అయితే ఈడ రీటెస్ట్ చేసి ఈడ రిస్క్ చేయలేను నేను. ఓకే, బుల్లిష్ సైడ్ పోతుంది, అక్కడ బ్రేక్ అయితే అవుతుంది కదా, స్ట్రాంగ్ క్లోజ్ అవ్వాలి కూడా పైన. ఓకే, అండ్ సిల్వర్ మైక్రో ఇది కొంచెం రికవర్ అవ్వాలి. ప్రైస్ కొంచెం రికవర్ అయితే 91,300 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ నుండి రిజెక్షన్ వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ డ్రాప్ అయిపోవాలా. ఈ లో ఏదైతుందో ఈ లో బ్రేక్ అయ్యి కిందికి వచ్చేసేయాలి ప్రైస్. ఓకేనా. అండ్ ఇది ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ అయింది అనుకో, స్ట్రాంగ్ క్యాండిల్ అంటే ఇక్కడ 91,880 ఉంది, అది కూడా రెస్పెక్ట్ చేయొచ్చు. దాని నుండి చూసుకోవచ్చు వేరే సైడ్. సో నిన్నటి ఏదైతే SBI LT చెప్పినా కదా అవి ట్రిగ్గరే కాలేదు, ఎక్కడ దూరం ఓపెన్ అయినాయి. సరే, రేపటి గురించి మాట్లాడుకుంటే రేపు యాక్సిస్ బ్యాంకు కొంచెం పైకి రావాలా. ప్రైస్ పైకి వస్తే 1183 ట్రిగ్గర్ అవ్వాలా. ట్రిగ్గర్ అయితే ఇక్కడ 2 అవకాశాలు ఉంటాయి. రేపు మార్కెట్ రేపే రికవరీ అవ్వాలంటే ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అవుతుంది. అవునా, స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే ఇదే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా నేను బై చేయలేను. సో ఇది రిజెక్షన్ వచ్చింది అనుకో, రిజెక్షన్ వచ్చి లో బ్రేక్ అవ్వచ్చు. ఈ లో ఏది 1101 ఏదైతే లెవెల్ ఉందో అది లో అయితే బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నేను ఇక్కడ బేరిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను. అండ్ ONGC కూడా ఇక్కడ 250 లెవెల్ ఉంది కదా ONGCలో, ఈ 250 లెవెల్ టచ్ అయ్యి రిజెక్షన్ రావాలా. రిజెక్షన్ వస్తేనే ఇక్కడ నుండి నేను బేరిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా, లేకుంటే లేదు. ప్రాపర్ రిస్క్ అనేది మాక్సిమం నాకు 0.5% మాత్రమే ఉంటుంది కాబట్టి, సో పేపర్ ట్రేడ్ అయినా మీరు ప్రాక్టీస్ చేసినా కూడా మీరు కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే రేపటి దినం రియల్ ట్రేడ్ చేసినప్పుడు మీకు యూజ్ అవుతుంది అది. ఓకేనా, ఫైన్. సో మీకు ఒకటి ప్రైస్ గురించి అడుగుతా. జనరల్గా ఇక్కడ చాలా లెవెల్స్ ఉన్నాయి కదా మాట్లాడుకోవడానికి. ఇక్కడ ఈ బ్యాంక్ నిఫ్టీలోనే ఇది ఫస్ట్ హై, అవునా, I1, ఇది సెకండ్ హై, I2, ఇది I3. ఇప్పుడు నేను బుల్లిష్ సైడ్ ఉండాలి అంటే I1 బ్రేక్ అయితే కన్ఫర్మా, I2 బ్రేక్ అయితే కన్ఫర్మా, I3 బ్రేక్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలా అనే విషయం చెప్పండి. ఓకే, దేని దగ్గర నేను బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనేది చెప్పండి. ఓకే, లేదు ఇంకా మీది ఇంకేమైనా ఐడియా ఉంటే అది కూడా చెప్పండి. ఓకే, సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారు కదా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. సెర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి, ఎందుకంటే ఫేక్ ఛానల్స్ అనేది చాలా ఉంటాయి. ఫైన్. సో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు. ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ యాక్షన్ ఒకటే ఉంటుందని కాదు, A to Z చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు. ఓకే, BTST చేసే వాళ్ళు ఉంటారు, ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయేటోళ్ళు ఉంటారు, మినిమం మూమెంటం క్యాప్చర్ చేసేటోళ్ళు ఉంటారు, ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసేటోళ్ళు ఉంటారు, ప్రైస్ యాక్షన్ మీద అడ్వాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అసలు నేర్చుకోవడానికి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలామంది ఉంటారు. పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలామంది అనుకుంటారు. స్వింగ్ ట్రేడర్ అవుదామని, పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా, స్కాల్పింగ్ ఎట్లా చేయాలి, A to Z మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా. సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు 2 years పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి, కంప్లీట్ ట్రేడర్స్కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి. సో ఈలోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు. ఆల్రెడీ ఒక 10-11 వీడియోలు ఏమో చేసిన, ఒక 15 వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి, అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. కొంచెం మెల్లమెల్లిగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు. ఇక్కడనే ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఫైన్. కానీ మళ్ళీ దీని తర్వాత కూడా మీరు ఇంకెక్కడికి పోయి కూడా పైసలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది. ఓకే, పైసలు పెట్టకుండా ప్లాన్ చేస్తున్నా. ఎందుకు అంటే మీరు ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం ఇంట్లోనే. బట్ దీనికోసం మాత్రం ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైతే మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి. దాని వీడియో డిస్క్రిప్షన్లో మీకు డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి. ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వీడియో ఉంది కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి. ఈ డీమ్యాట్ అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్గా ఉంటే ఆ తర్వాత మీరు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా mistertraderofficial.com అని,
సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా, మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది. లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది. మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే 1 వీక్లో మీరు అప్రూవల్ అయిపోతారు. ఓకేనా, 1 వీక్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు, నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా. ఓకేనా, ఫైన్. మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. సెర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి. ఎందుకు అంటున్నా అంటే మీరు సెర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున్న ఫేక్ ఛానల్స్ని మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అందులో. ఓకేనా, ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్, దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.